సంఘం ప్రతి సంవత్సరం మార్చి నెలలో అఖిల భారత ప్రతినిధి సభ నిర్వహిస్తూ ఉంటుంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల కమిటీలు, ఎలక్టెడ్ ప్రతినిధులు వీళ్ళందరితో పాటు దేశంలో ఉన్నటువంటి ప్రముఖ సంస్థల యొక్క ముఖ్యమైనటువంటి అఖిల భారత బృందము వీరందరితో వార్షిక సమీక్ష, సంవత్సర సమీక్ష మొత్తం కూడా చేయడానికి ఈ సమావేశాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంటాం. సాధారణంగా మార్చి మాసంలో నిర్వహించేటువంటి ఈ సమావేశాలు గత సంవత్సరము బెంగళూరులో జరగవలసి ఉండింది. కానీ కోవిడ్ కారణంగా అప్పుడు మధ్యలోనే రద్దయిపోయి సమావేశము జరగలేదు. దాని తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం 19-22 రోజుల పాటు బెంగళూరులో జరిగినాయి. వాస్తవానికి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి నాగపూర్లో ఈ సమావేశాలు జరుగుతుంటాయి. కానీ మహారాష్ట్రలో ప్రబలినటువంటి కరోనా కారణంగా కోవిడ్ నియమాలను దృష్టిలో పెట్టుకొని బెంగళూరులో పరిమిత సంఖ్యలో లిమిటెడ్ నెంబర్ తోటి ఈ సమావేశాలు పూర్తి చేశారు. అంటే సెమీ వర్చువల్ కార్యక్రమం జరిగింది. సుమారుగా ముఖ్యమైనటువంటి ప్రతినిధులందరూ కూడా బెంగళూరులో ప్రత్యక్షంగా కలిశారు. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ రాష్ట్ర రాజధాని లోపల వర్చువల్గా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో దేశం మొత్తం నుండి, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, ఇటు చివర గుజరాత్ నుండి అటువైపు మణిపూర్ వరకు ఉండేటువంటి అన్ని ప్రాంత కమిటీలు పాల్గొన్నాయి. ప్రతి 2000 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకి, క్రియాశీల కార్యకర్తలకి ఒక ఎలక్టెడ్ ప్రతినిధి ఉంటాడు. అలాంటి ప్రతినిధులు మొత్తం దేశం మొత్తం నుంచి వచ్చారు. వాళ్ళందరూ కూడా ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. 3 రోజులు జరగాల్సినటువంటి సమావేశం కోవిడ్ని దృష్టిలో పెట్టుకొని 2 రోజులు జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా 2 తీర్మానాలు అక్కడ చేయడం జరిగింది. అందులో మొట్టమొదటిది మనందరికీ తెలుసు, గత సంవత్సరము సుప్రీంకోర్టు వర్డిక్ట్ తర్వాత శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర న్యాస్ ఏర్పాటు చేసి ఆగస్టు 5వ తేదీ నాడు అక్కడ మందిర నిర్మాణ పనులు మాననీయ ప్రధానమంత్రి గారు, మాననీయ ఆర్ఎస్ఎస్ సరసంఘ చాలక్ గారు, ప్రముఖ స్వామీజీలు పరిమిత సంఖ్యలో దాన్ని ప్రారంభించారు. కనుక దీన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా నిధి సమర్పణ కార్యక్రమాన్ని తీర్థక్షేత్రం ట్రస్ట్ పిలిపించింది. తీర్థక్షేత్ర ట్రస్ట్ పిలుపు దేశంలో ఉన్నటువంటి రామభక్తులందరికీ చెప్పింది. దాంతోపాటు విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను కూడా ఆహ్వానించగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు. కనుక ఈ సందర్భంగా జరిగినటువంటి మొత్తం యొక్క ఈ క్రమాన్ని ప్రతినిధి సభ అభినందించింది. దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఈ నిధి సమర్పణ కార్యక్రమం నభూతో అనే పద్ధతిలో ప్రపంచంలోనే ఒక గొప్ప కార్యక్రమం కింద భారతదేశ చరిత్రలో స్వర్ణ అక్షరాలతో రాయదగినటువంటి ఒక కార్యక్రమం కింద ప్రతినిధి సభ భావించింది. భారతదేశం యొక్క జాతీయ ఏకత్వాన్ని, అంతర్నిహితమైనటువంటి ఆధ్యాత్మిక శక్తిని, దేశ ప్రజల సంఘటనా భావాన్ని, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషలకు అన్నిటికీ అతీతంగా ప్రజల యొక్క స్పందన చూసినట్లయితే ఒక అద్భుతమైన పద్ధతిలో ఉందని చెప్పి ప్రతినిధి సభ దీన్ని వర్ణించింది. కనుక దీంట్లో పాల్గొన్నటువంటి రామభక్తులందరినీ అభినందించి భవిష్యత్తులో జరగాల్సినటువంటి కార్యక్రమం గురించినటువంటి దాంట్లో ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రతినిధి సభ కోరుకున్నది. అలాగే 2వ తీర్మానము, సుమారుగా 1 సంవత్సరం పాటుగా యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి కరోనా మహమ్మారి భారతదేశంలో కూడా సంవత్సరం పాటు అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తుంది, మనందరికీ తెలుసు. కనుక ఈ సందర్భంగా ప్రపంచమంతా అతలాకుతలమవుతున్నప్పటికీ కూడా ఇంత జనాభా ఉన్నటువంటి భారతదేశంలో దీనిని సమర్థవంతంగా ఎదుర్కోవడం లోపల
ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క సంకల్ప బలం కావచ్చు, లేకపోతే దీన్ని ఎదుర్కోవడంలో అనేక మంది ముందు నిలబడినటువంటి ఫ్రంట్ వారియర్స్ వాళ్ళు కావచ్చు, ప్రభుత్వ విధానాలు కావచ్చు, వీటన్నిటి కారణంగా తక్కువ మరణాల రేటుతోటి ప్రమాదం ఎలాగుంది, ప్రమాదాన్ని మనం ఏం చేయలేం, కానీ దానిని అతి తక్కువ సమస్యగా సమస్యను తగ్గించి ఎదుర్కొన్నటువంటి తీరు చాలా గొప్పదని చెప్పి ప్రతినిధి సభ భావించింది. అంత మాత్రమే కాదు, మనం అనేక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఆనాడు హైడ్రోజన్ క్లోరోక్విన్ నుండి మొదలుపెట్టినట్లయితే నిన్నటి వ్యాక్సిన్ వరకు ప్రపంచానికి మనం అందజేశాం. కొన్ని దేశాలు వైరస్ను వదిలిపెట్టాయి, కొన్ని దేశాలు తమ గురించి తాము మాత్రమే ఆలోచించుకున్నాయి. కానీ భారతదేశం మాత్రమే ఇలాంటి విపత్కర పరిస్థితిలో కూడా తనను తాను రక్షించుకుంటూ కూడా ప్రపంచంలోని 71 దేశాలకి కావాల్సినటువంటి సహాయాన్ని అందించడం అనేటువంటిది వసుదైవ కుటుంబకం అనేటువంటి ఈ దేశం యొక్క సంస్కృతికి ఇది ఒక చిహ్నంగా మనకు కనిపిస్తున్నది. భారతదేశం దీన్ని ఎదుర్కోవడంలో అనేక రకాలైనటువంటి అంశాలనే. భారతీయ సంస్కృతే ఒక ప్రధానమైనటువంటిది. ఇక్కడ కుటుంబ వ్యవస్థ ఉన్నది. ప్రపంచంలో అనేక చోట్ల దీన్ని ఎదుర్కోవడం లోపల కుటుంబ వ్యవస్థ లేని కారణంగా కోవిడ్ బారిన పడినటువంటి వాళ్ళు అనేక మంది ఒంటరి జీవితానికి గురై మానసిక అసంతులానికి గురైనటువంటి సమయంలో భారతదేశంలో అదేమీ లేకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ కుటుంబ వ్యవస్థ. రెండోది, భారతీయ జీవన విధానంలోనే పర్యావరణం ఉన్నది. కనుక ఈ పర్యావరణము, కుటుంబ వ్యవస్థ ఇలాంటివి ఇక్కడ ఉన్నటువంటి, ఒక రకంగా చెప్పాలంటే భారతీయుల వంటగదే ఒక వైద్యశాల. వీటన్నిటి కారణంగా ఇక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క అంతర్శక్తి ఎక్కువ ఉన్నటువంటి కారణంగా తక్కువ సమస్యతోటి మనం బయటపడ్డాం. కనుక వీటన్నిటిని సంరక్షించుకోవడంలో ముందు కూడా మనం తగినటువంటి పద్ధతిలో ఉండాలని ప్రతినిధి సభ ప్రజలందరినీ ఆహ్వానించింది. ఈ కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు అనేక మంది ఇతరులకు సహాయపడినటువంటి ఈ విషయాలని ప్రతినిధి సభ అభినందించింది. కనుక ఈ సందర్భంగా చూసినట్లయితే అనేక రకాలైనటువంటి దేశవ్యాప్తంగా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహణ జరిగింది. ముఖ్యంగా లాక్డౌన్ సమయంలో కనుక మనం చూసినట్లయితే మైదానంలో జరిగేటువంటి అన్ని కార్యక్రమాలను ప్రభుత్వం నిషేధించింది. కనుక 3 నెలల సమయంలో ఆర్ఎస్ఎస్ ఏమిటి అని చెప్పి చాలామందికి అనుమానం వస్తుంది. ఆర్ఎస్ఎస్ నిత్యం జరిగేటువంటి శాఖా కార్యక్రమం ఉంటుంది. ఆర్ఎస్ఎస్ యొక్క ప్రాథమిక కార్యక్రమమే మైదానంలో శాఖ. కానీ 3 నెలల పాటు ఆర్ఎస్ఎస్ శాఖ లేదు అంటే చాలామందికి అనుమానం, ఆర్ఎస్ఎస్ మూసివేశారా అని చెప్పి. కానీ ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా కాలానుగుణంగా సమయోచితంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. కనుక కోవిడ్ సమయంలో కూడా, లాక్డౌన్ సమయంలో కూడా ప్రభుత్వ నియమాలు పాటిస్తూ గ్రౌండ్లోకి రాకుండా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వాళ్ళ ఇంట్లోనే కుటుంబ సభ్యులతోనే ఆర్ఎస్ఎస్ శాఖలు నిర్వహించారు. ఇది ఒక గొప్ప పరిణామం. మైదానంలో నుంచి నేరుగా కుటుంబాల్లోకి ఆర్ఎస్ఎస్ కోవిడ్ కారణంగా ప్రవేశించింది. కనుక అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను కూడా ఈ సందర్భంగా నిర్వహించింది. కోవిడ్ సమయంలో ఆన్లైన్ ద్వారా, వివిధ యాప్ల ద్వారా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించింది. అనేక రకాల ప్రబోధనాత్మక కార్యక్రమాలు నిర్వహించింది. ఆన్లైన్లో నిర్వహించినటువంటి వివిధ ప్రబోధనాత్మక కార్యక్రమాల్లో దాదాపుగా 10 లక్షల మందికి పైగా దీంట్లో పాల్గొన్నారంటే ఎన్ని రకాల కార్యక్రమాలు ఏ రకంగా నిర్వహించారో అర్థం చేసుకోవచ్చు. ఇంట్లో కూర్చొని 5 మందితో 10 మందితో వేరు వయసులో ఉండేటువంటి వాళ్ళు కూడా కలిసి ఎలా ఆటలు ఆడొచ్చో అలాంటి కొన్ని వందల కొత్త ఆటల్ని ఆర్ఎస్ఎస్ సృష్టించింది. ఈ సందర్భంగా మనకు తెలుసు, ఆట ఆడాలంటే గ్రౌండ్లో ఉండాలి, ఒకే ఏజ్ వాళ్ళు ఉండాలి. కానీ వేరు వయసులో వాళ్ళనప్పటికీ కూడా, ఎందుకంటే ఆట అనేటువంటి ఒక మానసిక ఉల్లాసాన్ని కలిగించేటువంటి విషయం. అందుకని ఇలాంటి ఆటల కార్యక్రమాలు ఇంట్లో నిర్వహించడం ద్వారా, సత్సంగం నిర్వహించడం ద్వారా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మానసికంగా ఒంటరితనానికి గురి కాకుండా ఉల్లాసంతో ఉత్సాహంగా ఉండేటువంటి పద్ధతిలో సంఘం అనేక రకాలైనటువంటి కుటుంబ కార్యక్రమాలను ఈ సందర్భంగా నిర్వహించింది. దీంతో పాటు ముఖ్యంగా అనేక మంది అనేక రకాల ఇబ్బందులు గురయ్యారు. హఠాత్తుగా లాక్డౌన్ రావడము, ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండిపోవడము, బస్సులు రైళ్లు ఆగిపోవడము, అనేక మందికి జీవనోపాధి దెబ్బతింది. నిరుపేదలు పని చేసుకునేటువంటి వాళ్ళందరికీ ఏ రకమైనటువంటి వృత్తి లేనటువంటి పరిస్థితి ఉంది.
కనుక ఈ సమయంలో సంఘ స్వయం సేవకులు అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేశారు. వాటి వివరాలు ఒకసారి మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నాన్ని చేస్తాను. ఈ సందర్భంగా దేశం మొత్తం మీద 92,000 స్థలాల్లో సంఘ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇందులో 5,07,000 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. రెడీమేడ్ ఫుడ్ ప్యాకెట్, భోజన ప్యాకెట్ తయారు చేసి, అంటే చాలామంది హాస్టల్ విద్యార్థులు, లేకపోతే అనేక మంది పని చేసుకునేటువంటి వాళ్ళు, ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళు, వేరే ఊరి నుంచి వచ్చి నగరాల్లో చిక్కుకుపోయినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఆహారం అందించడం జరిగింది. అలా దేశవ్యాప్తంగా ఈ సందర్భంగా 4,66,34,000 మందికి ఆహార ప్యాకెట్లను ఈ సందర్భంగా అందజేయడం జరిగింది. చాలామంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు కనుక అలాంటి వాళ్ళకి కావాల్సినటువంటి ఒక నెల రోజులకు 2 నెలలకు సరిపోయేటువంటి రేషన్ కిట్, బియ్యము, ఉప్పులు, పప్పులు, ఒక నెల రోజులకు కావాల్సినటువంటి సామాగ్రి అంతా కూడా ఒక కిట్ లాగా తయారు చేసి అలా పంచడం జరిగింది. ఇండ్లను ముందే సర్వే చేసి ఏ ఇంటికి అవసరమో చూసి ఆ ఇళ్లకు అలా రేషన్ కిట్లు ఇవ్వడం జరిగింది. అలా దేశవ్యాప్తంగా 73,81,000 కుటుంబాలకి రేషన్ కిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో కూడా ఈ సందర్భంగా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వానికి, పోలీసులకు వాళ్ళు కోరిన మేరకు సహకారాన్ని అందించాము. 2,932 స్థలాలలో 27,414 మంది కార్యకర్తలు ఈ సందర్భంగా పనిచేసి తెలంగాణలో 4,37,000 మందికి భోజన ప్యాకెట్లు, 2,55,000 మందికి రేషన్ కిట్లు ఈ సందర్భంగా అందజేయడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా సుమారుగా 85 లక్షల మందికి మాస్కులు అందించారు. మాస్క్ ధరించాల్సిన ఆవశ్యకత గురించి చెప్పారు. నగరాలలో, గ్రామీణ ప్రాంతాలలో, వనవాసీ క్షేత్రాల్లో కూడా వెళ్ళి వాళ్ళకి మాస్క్ ఎందుకు ధరించాలి, ఎలా ధరించాలి అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో 1,85,000 మాస్కులు ఈ సందర్భంగా పంచడం జరిగింది. అలాగే దీన్ని తట్టుకొని నిలబడడానికి ఒక కషాయాన్ని కూడా వితరణ చేయడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో సుమారుగా 1,75,000 మందికి బయట పనిచేస్తున్నటువంటి అనేక మంది కార్మికులు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు నేరుగా కరోనాను ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళ శరీరం యొక్క శక్తిని నింపడానికి కావాల్సినటువంటి కషాయాన్ని కూడా 1,73,000 మందికి ఈ సందర్భంగా అందజేయడం జరిగింది. అలాగే చాలామంది మనందరికీ తెలుసు, అనేక మంది వలస కార్మికులు విధిలేని పరిస్థితుల్లో, వాహనాలు లేనటువంటి కారణంగా నడిచి వాళ్ళ స్వస్థలాలకు చేరుకునేటువంటి ప్రయత్నం చేశారు. కనుక ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అలా వెళ్తున్నటువంటి వాళ్ళకి 1,778 స్థలాలలో 2,67,000 మందికి ఈ సందర్భంగా సాయం చేయడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో కూడా 43 కేంద్రాల్లో 13,656 మందికి సాయం చేయడం జరిగింది. సహాయం అంటే వీళ్ళకి అక్కడ భోజనాన్ని అందించడము, దాంతోపాటు మెడికల్ క్యాంప్స్ పెట్టి వాళ్ళకు అవసరమైనటువంటి వైద్యాన్ని అందజేయడము, నీటిని అందజేయడము, ఆ తర్వాత కొద్దిగా పరిస్థితులు మారిన తర్వాత స్థానికంగా ఒక చోటు నుంచి ఇంకొక చోటికి వెళ్ళడానికి వీలుగా వాహనాలను సమకూర్చడము, ఇలాంటి వ్యవస్థ కూడా అనేకం కూడా సంఘ కార్యకర్తలు చేయడం జరిగింది. కనుక ఒక రకంగా కరోనా సమయం లోపల సంఘ స్వయం సేవకులు అనేక రకాలైన పద్ధతిలో కార్యక్రమాలు చేశారు. పూనాలో అయితే ఒక కోవిడ్ సెంటర్నే ప్రారంభం చేశారు. హైదరాబాదులో డాక్టర్స్, అనేక మంది డాక్టర్స్ని కలిపి ఒక కౌన్సిలింగ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి ఎవరికైతే అనుమానం ఉంటుందో అలాంటి వాళ్ళు నేరుగా వైద్యానికి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళ దగ్గరికి ఆ ఫోన్ ద్వారా సంప్రదించి ఇంట్లో ఉన్నట్లయితే ఏ రకంగా ఉండాలి, హాస్పిటల్ చేరాల్సిన అవసరం ఉందా లేదా అనేటువంటి పద్ధతి లోపల వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి వ్యవస్థ ఒక గొప్ప పద్ధతిలో చేశారు. దీంట్లో వేలాది మంది ఈ సందర్భంగా అనేక మంది సహాయాన్ని పొందారు. దాంతోపాటుగా కరోనా పూర్తయిన తర్వాత కూడా మిగిలినటువంటి అవసరాన్ని బట్టి కొన్ని వేరు కార్యక్రమాలు కూడా యోజన జరిగింది. ఇప్పుడు కరోనా కారణంగా చాలా చోట్ల వలస కార్మికులు వెళ్ళిపోయినటువంటి కారణంగా చాలా ఇండస్ట్రీస్లో కార్మికులు లేరు. రెండో వైపు చాలామంది తమ ఊరు వదిలిపోయినటువంటి కారణంగా వాళ్ళకి ఉపాధి లేదు. కనుక కార్మికులు కావాలని కొన్ని ఇండస్ట్రీస్ కోరుతున్నాయి, ఉపాధి లేకుండా కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు. కనుక వీళ్ళిద్దరి మధ్యలో కోఆర్డినేషన్ చేయడానికి వీలుగా ఉపాధి సేతు అనేటువంటి ఒక చిన్న యాక్టివిటీని ప్రారంభం చేసి అనేక మందిని ఉపాధిలో జోడించేటువంటి ప్రయత్నము ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ద్వారా, సేవాభారతి ద్వారా తెలంగాణ ప్రాంతంలో జరిగింది.
అలాగే ఇంతకుముందే చెప్పాను, రామ జన్మభూమి యొక్క నిధి సమర్పణ కార్యక్రమం ఇది ట్రస్ట్ నిర్వహించింది. ట్రస్ట్ నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ సహకారం అడిగినటువంటి కారణంగా దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు. కనుక ప్రారంభంలో దీన్ని లక్ష్యాన్ని ఏర్పాటు చేసేటప్పుడు దేశం మొత్తం మీద 4 లక్షల గ్రామాల్లో 11 కోట్ల కుటుంబాలని కలవాలనేటువంటి సంకల్పంతో కార్యక్రమం ప్రారంభమైంది. కానీ కార్యక్రమం తర్వాత చూసినట్లయితే ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 5,45,737 గ్రామాల్లో కార్యక్రమం జరిగింది. 12,47,21,000 మంది నిధి సమర్పణలో పాల్గొన్నారు. తెలంగాణలో కూడా 7,000 గ్రామాలకి వెళ్ళాలి, 20 లక్షల గ్రామాలని సంపర్కం చేయాలి అని చెప్పి అనుకున్నాం. సుమారుగా 80,000 నుంచి 90,000 మంది కార్యకర్తల శక్తి ఇక్కడ ఉంది అని చెప్పి యోజన చేశాం. కానీ కార్యక్రమం యొక్క స్పందన చూసినట్లయితే అద్భుతంగా మనకు కనిపిస్తుంది. తెలంగాణలో 12,719 గ్రామాలలో వీటికి అదనంగా పల్లెలు హ్యామ్లెట్స్లో కూడా వెళ్ళడం జరిగింది. తెలంగాణ మొత్తంలో 68,59,076 కుటుంబాలని కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు సంబంధం లేకుండా ప్రతి కుటుంబాన్ని కలిసేటువంటి ప్రయత్నం జరిగింది. దేశం మొత్తం మీద 20 లక్షల మంది కార్యకర్తలు పనిచేస్తే తెలంగాణలో 1,94,000 మంది కార్యకర్తలు ఈ సందర్భంగా పనిచేశారు. సుమారుగా 1,00,000 మందికి పైగా, అంటే 1,94,000లో 1,00,000 మంది కార్యకర్తలు వాళ్లకు వాళ్ళే వచ్చి మేము ఈ పనిలో చేరుతాము, మేము సహకరిస్తామని చెప్పి వాళ్ళే ఈ పనిలో కార్యకర్తలుగా నమోదు చేసుకొని వచ్చారంటే తెలంగాణలో రామ జన్మభూమి పట్ల, మందిర నిర్మాణం పట్ల ఎలాంటి వాతావరణం ఉందనేది, ఎంతటి అనుకూలత ఉందనేటువంటిది మనకు కనిపిస్తున్నది. దాదాపుగా ప్రతి ఇంటి నుంచి వయస్సుతో సంబంధం లేకుండా, ఆబాల గోపాలము, స్త్రీ పురుష సంబంధం లేకుండా, గ్రామము నగరము అని కాకుండా, వనవాసి క్షేత్రం అని కాకుండా అన్ని ప్రాంతాల నుండి, అన్ని క్షేత్రాల నుంచి ఊహించినటువంటి పద్ధతిలో అద్భుతంగా రాముని పట్ల, రామ మందిరం పట్ల, ఈ దేశం పట్ల, ఈ సంస్కృతి పట్ల ఇక్కడ ఉండేటువంటి ప్రజలు సానుకూలత వ్యక్తం చేయడం అనేటువంటిది నిజంగా ఒక అద్భుతమైనటువంటి అంశంగా మనం భావించవచ్చు. చాలా మతాలకు అతీతంగా చాలామంది స్పందించారు. అనేక మంది వేరు మతాల ఉన్నటువంటి వాళ్ళు కూడా మతరీత్యా మేము ఏదైనా కావచ్చు, కానీ మా మూలాలు కూడా రామునిలో ఉన్నాయనేటువంటి పేరుతోటి అనేక మంది ముందుకు వచ్చి ఆ రకంగా నిధి సమర్పణ కార్యక్రమంలో ఇక్కడ పాల్గొన్నారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని కనుక చూసినట్లయితే భారతదేశం మొత్తంలో కూడా సామాజిక సమరసత ఎలా ఉందనేటువంటి విషయాన్ని మనకు కనిపిస్తున్నది. ఈ దేశ ప్రజల లోపల ఎన్ని రకాల భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా జాతీయ ఏకత్వం ఎలా ఉంది, జాతీయ ఏకాత్మత ఎలా ఉంది రాముని పేరు మీద అనేటువంటి విషయం మనకు కనిపిస్తుంది. ఈ దేశంలో అంతర్నిహితమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి ఎలా ఉందనేటువంటి విషయం కూడా ఈ రామ జన్మభూమి నిధి సమర్పణ కార్యక్రమంలో మనకు కనిపించింది. దేశమంతా కూడా ఏ రకమైనటువంటి అభిప్రాయాలు, భావాలు ఉన్నప్పటికీ అందరికీ కూడా రాముడు మర్యాదా పురుషోత్తముడు, రాముని యొక్క అడుగుజాడల్లో మేము నడవాలనేటువంటి భావన దేశ ప్రజలందరిలో ఉంది. కనుక రామ మందిరంతో పాటు రాముని ఆశయాలు, రాముని యొక్క ఆలోచనలు, రాముని యొక్క ఆదర్శాలను తీసుకొని ఈ సమాజం ముందుకు పోవాలనేటువంటి ఆలోచన అక్కడ ప్రతినిధి సభలో కూడా అందరి కార్యకర్తలు వ్యక్తమైంది. ఇప్పుడు దేశంలో కరోనా కారణంగా సుమారుగా ఈ సంవత్సరంలో 8 నుంచి 10 మాసాల పాటు అన్ని కార్యక్రమాలు ఆగిపోయాయి. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యక్రమాలు ఇంతకుముందు చెప్పినట్టు శాఖా కార్యక్రమాలు ఇళ్లలో జరగడంతో పాటు ఎప్పుడైతే లాక్డౌన్ ఎత్తేసారో కోవిడ్ నియమాలను పాటించుకుంటూ ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అక్కడ ప్రభుత్వం యొక్క చట్టాలని గౌరవిస్తూ, నియమాలను పాటిస్తూ నెమ్మదిగా దేశవ్యాప్తంగా శాఖలు ప్రారంభించబడ్డాయి మైదానంలో. ఆ రకంగా ఇప్పుడు దేశం మొత్తం మీద ఈరోజు 34,569 కేంద్రాలలో నిత్య శాఖలు, 60,773 స్థలాలలో నెలకు ఒకసారి జరిగేది, వారానికి జరిగేది, రోజు జరిగేటువంటి శాఖలు జరుగుతున్నాయి. అలా దేశవ్యాప్తంగా 81,860 స్థలాల్లో శాఖలు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రాంతంలో 3 సంవత్సరాల క్రితంతో పోల్చినట్లయితే సంఘ కార్యం చాలా పెరిగి ఉంది.
2069 స్థలాలు, 2789 శాఖలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నాయి. అలాగే తెలంగాణలో వివిధ సేవా కార్యక్రమాలు 417 స్థలాల్లో 574 స్థలాల్లో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంతో పాటుగా ఇంతకుముందు చెప్పినట్టుగా అనేక రకాలైనటువంటి మిగిలినటువంటి కార్యక్రమాలు, సమాజంలో సామరస్యాన్ని నిర్మాణం చేయడానికి వివిధ కార్యక్రమాలు, గో సంరక్షణ కార్యక్రమాలు, కుటుంబ విలువల్ని ప్రబోధించడానికి కుటుంబ ప్రబోధన కార్యక్రమాలు, గ్రామ వికాసం కొరకు దేశంలో 2000 స్థలాల్లో గ్రామ ఆధారితంగా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా గో ఆధారిత సేంద్రియ వ్యవసాయము, దీనిని దేశం మొత్తం మీద నిర్వహిస్తున్నారు. అదే రకంగా ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ అనేక చోట్ల ప్రారంభించబడింది. సంఘ స్వయం సేవకులు వీళ్ళందరితో కూడా సుమారుగా 2000 గ్రామాల్లో గో ఆధారిత సేంద్రియ వ్యవసాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేరుగా రైతు నుండి వినియోగదారునికి కూడా చేరేలాగా ఈ ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ ద్వారా కొన్ని కేంద్రాల్లో ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఇలా వివిధ పద్ధతుల లోపల ఇలాంటి పరిస్థితుల్లో కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. అనేక చోట్ల సంఘ శిక్షణా తరగతులు మండల స్థాయిలో, ఖండ స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా కార్యకర్తల శిక్షణా తరగతులు వీటన్నిటి కూడా నిర్వహిస్తున్నాం. కనుక వీటితో పాటు రాబోయేటువంటి రోజుల్లో, రాబోయే 2-3 సంవత్సరాల్లో సంఘ కార్యం ఎలా విస్తరించాలనేటువంటి చర్చ కూడా అక్కడ చేయడం జరిగింది. ఈ చర్చలో ప్రధానంగా ఇప్పటివరకు చాలా చోట్ల సంఘ కార్యక్రమాలు నగరాలు, తాలూకా కేంద్రాల వరకు చేరుకున్నాయి. ఇక ముందు మండల కేంద్రాల వరకు ఆర్ఎస్ఎస్ శాఖలు వెళ్ళాలనేటువంటి ఒక యోజన జరిగింది. మండలాలు అన్నట్లయితే ప్రభుత్వ మండలాలు మనం చూసినట్లయితే సుమారుగా 20 గ్రామాలు, 25 గ్రామాలు ఒక మండలంగా ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో ఒక మండలిని ఒక 3-4 ఉపమండలాలుగా చేశాం. అలా దాదాపుగా ప్రతి 5-6 గ్రామాలు, 8-10 గ్రామాలు కలిపి ఒక ఉపమండలం ఉంది. కనుక రాబోయే 3 సంవత్సరాల్లో ఈ ఉపమండల వరకు సంఘ శాఖ వెళ్ళాలి, ఆర్ఎస్ఎస్ శాఖ ప్రారంభించబడాలి. ఈ ప్రయత్నం ఒకటి ప్రారంభమైంది. దాంతోపాటు నగరాలు, మున్సిపాలిటీసు, మెట్రో సిటీసు, కార్పొరేషన్లు ప్రతి 10,000 జనాభాను ఒక యూనిట్గా మనం లెక్కేస్తాం, బస్తీ అంటుంటాం. ఇలాంటి బస్తీల్లో ఇప్పటికీ 45% బస్తీల్లో ఆర్ఎస్ఎస్ శాఖలు నడుస్తున్నాయి. మిగిలినటువంటి 50% బస్తీలలో కూడా, 55% బస్తీల్లో కూడా ఆర్ఎస్ఎస్ శాఖలు రాబోయే రోజుల్లో ప్రారంభించాలనేటువంటి ఒక ప్రయత్నము ప్రారంభం జరిగింది. కనుక ఈ 3 సంవత్సరాల్లో అంతవరకు సంఘ కార్యక్రమాలు విస్తరింపజేయాలనేటువంటి సంకల్పాన్ని స్వీకరించడం జరిగింది. దాంతోపాటు సమాజాన్ని జాగృతం చేయడానికి, సమాజాన్ని కలుపుకొని వివిధ కార్యక్రమాలు సంఘం చేస్తుంటుంది. సంఘ స్వయం సేవకులు ముందుండి సమాజం యొక్క సహాయం తీసుకొని అనేక కార్యక్రమాలు చేస్తుంటారు. అందులో భాగంగా మనం చూసినట్లయితే గో సంరక్షణ కావచ్చు, గ్రామ వికాసము, వీటితో పాటు ప్రధానంగా పర్యావరణాన్ని సంరక్షించాల్సిన అవసరం మనకు కనిపిస్తున్నది. పర్యావరణంలో ప్రధానంగా చెట్లను పెంచడం, అనేక చోట్ల సంఘ శాఖల్లో ఉండేటువంటి కార్యకర్తలు ముఖ్యంగా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల్లో ఆ శాఖలోనే నిర్ణయం తీసుకొని తమ శాఖ పరిధిలో ఒక 10-15 చెట్లు పెంచేటువంటి కార్యక్రమం చేస్తుంటారు. రెండవది, దీంతోపాటు జల సంరక్షణ, నీరును చాలా పొదుపుగా వాడుకోవాలి. ఒకటి, నీరును నిల్వ ఉంచుకోవడమే ప్రధానమైనటువంటిది. కనుక నీరు దుర్వినియోగం ఎక్కడ అవుతుంది, ఎందుకు అవుతుంది, కనుక సంఘ స్వయం సేవకులు అనేక చోట్ల వివిధ కార్యక్రమాల్లో నీటిని సంరక్షణ ఎట్లా చేయాలి, నీటి అవసరం ఏంటనేటువంటిది అనేక రకాల ప్రబోధన కార్యక్రమాలు చేస్తున్నారు. దాంతోపాటు ముఖ్యంగా ఇవాళ సమాజంలో పెద్ద ఇబ్బంది కలిగిస్తున్నది పర్యావరణానికి ప్లాస్టిక్. అందుకని ప్లాస్టిక్ ముక్త సమాజ నిర్మాణం కావాలి. కనుక ఆర్ఎస్ఎస్ శాఖ ఉన్నటువంటి ప్రతి చోట ప్లాస్టిక్ లేకుండా ఎలా మనం ఉండగలుగుతాం, ఏమేం చేయగలుగుతాం అనేటువంటి ప్రయత్నాన్ని కూడా స్వయం సేవకులు చేస్తున్నారు. దాంతోపాటు ముఖ్యంగా ఇవన్నీ జరగాలంటే కుటుంబం ప్రధానమైనటువంటిది. కానీ ఆధునిక కాలంలో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, కుటుంబ విలువలు కూడా తగ్గిపోతున్నాయి, అనేక సమస్యలు కుటుంబాల్లో ఏర్పడుతున్నాయి, ఒంటరి జీవితాలు కారణమవుతున్నాయి, విడాకులు ఏర్పడుతున్నాయి. కనుక వీటన్నిటిని ఆపడానికి సంఘ స్వయం సేవకుల ద్వారా సమాజం యొక్క సహకారం తీసుకొని కుటుంబ విలువలను పెంచడానికి కుటుంబ ప్రబోధన కార్యక్రమాన్ని కూడా సంఘం చేపట్టాలనేటువంటి ఒక ఆలోచన జరుగుతున్నది. కనుక ఈ కుటుంబ ప్రబోధన పర్యావరణంతో పాటు సమాజంలో సామరస్యాన్ని నిర్మాణం చేయడం, అంతరాలు లేనటువంటి సమాజం, సమతాయుక్త సమాజంలో ఉండేటువంటి వ్యక్తుల మధ్య హెచ్చు తగ్గులు లేకుండా అందరూ ఒకటే,
అనేటువంటి భావాన్ని నిర్మాణం చేయడానికి సమరసత కార్యక్రమాలు ఈ 3-4 కార్యక్రమాలు ప్రధానంగా రాబోయే రోజుల్లో తీసుకోవాలని చెప్పి అక్కడ నిర్ణయం చేయడం జరిగింది. కనుక సంఘ కార్యక్రమాన్ని విస్తరించడంతో పాటు సమాజాన్ని ప్రబోధన చేసి దానికి అనుగుణంగా సమాజంలో పరివర్తన తీసుకొచ్చేటువంటి దిశలో ప్రయత్నం చేయాలనేటువంటి నిర్ణయంతో అక్కడ కార్యక్రమాలు జరిగాయి. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో ఎన్నికలు జరుగుతుంటాయి, అంతర్గతమైన ఎన్నికలు. ఈ ఎలక్టెడ్ ప్రతినిధులు జిల్లా సంఘచాలక అంటే జిల్లా అధ్యక్షుడిని, రాష్ట్ర అధ్యక్షుడిని, రాష్ట్ర సంఘచాలకుని ఎన్నుకుంటారు. అట్లాగే దేశం మొత్తం మీద ఉండేటువంటి సంఘ కార్యక్రమాలకి అధినేత సర్కార్యవాహ ఉంటారు, జనరల్ సెక్రటరీ అని చెప్తుంటాం. ఆ జనరల్ సెక్రటరీ ఎన్నిక, సర్కార్యవాహ ఎన్నిక కూడా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరిగినట్టే ఈ సంవత్సరం కూడా ప్రతినిధి సభలో జరిగింది. గతంలో మాననీయ సురేష్ భయ్యాజీ జోషి ఆర్ఎస్ఎస్ సర్కార్యవాహగా ఉండేవారు. ఈ సంవత్సరము దాదాపు వారు 12 సంవత్సరాల పాటు వారు సర్కార్యవాహగా ఉన్నారు. కనుక ఈసారి జరిగినటువంటి దీంట్లో మాననీయ దత్తాత్రేయ హోసబలేజీ వారు మూలతః కర్ణాటకకు చెందినటువంటి వారు. అనేక విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నారు. గత 50 సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ ప్రచారకగా పనిచేస్తున్నారు. అనేక భాషల్లో వారికి ప్రావీణ్యత ఉంది, మేధావి, అనేక రకాల ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వారు. శ్రీ దత్తాత్రేయ హోసబలే గారు నూతన జనరల్ సెక్రటరీగా సర్కార్యవాహగా ఎన్నుకయ్యారు. కనుక వారి నాయకత్వం లోపల రాబోయేటువంటి రోజుల్లో సంఘ కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి నిర్ణయం ప్రతినిధి సభలో జరిగింది. ఈ రకంగా 2 రోజుల పాటు జరిగినటువంటి సభల యొక్క విశేషాలని మేము ముందుంచే ప్రయత్నం చేశాను. అలాగే దక్షిణ క్షేత్రం దేశం మొత్తం 11 క్షేత్రాలుగా ఉంది. ఈ 11 క్షేత్రాల్లో దక్షిణ మధ్య క్షేత్రం ఒకటి, అంటే 2 తెలుగు ప్రాంతాలు కర్ణాటక కలిపి దక్షిణ మధ్య క్షేత్రం ఉంటుంది. ఈ క్షేత్రానికి క్షేత్ర సంఘచాలకగా శ్రీ వి నాగరాజు గారు బెంగళూరుకు చెందినటువంటి వారు. వారు గతంలో కూడా క్షేత్ర సంఘచాలకగా ఉన్నారు. వారు తిరిగి ఎన్నికయ్యారు. వారు రాబోయే 3 సంవత్సరాల పాటు ఇదే బాధ్యత లోపల ఈ క్షేత్రానికి సంఘ కార్యానికి నాయకత్వం వహించనున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేషనలిస్ట్ హబ్. మీ అమూల్యమైన సలహాలను కామెంట్స్ రూపంలో తెలుపుతూ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. జై హింద్.